హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారిని 11 పంచెలతో అలంకరించారు. ప్రభుత్వం తరపున వేడుకల్లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కోసం భక్తులు ఉదయం నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తుల కోసం వివిధ రూపాల్లో క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వీఐపీల కోసం కావచ్చు, వీవీఐపీలు సాధారణ భక్తుల కోసం ఆలయ పరిసర ప్రాంతాల నుంచి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఉదయాన్నే ఆలయం వద్దకు చేరుకొని ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు. సర్వాంగ సుందరంగా బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి కళ్యాణ మండపం పైన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం 11:34 అభిజిత్ లగ్నంలో అమ్మవారి ఈ యొక్క కళ్యాణ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని 3 రోజులు ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు బల్కంపేట ఎల్లమ్మకు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం అనేది ఎన్నాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ఈ యొక్క ఆలయానికి కూడా 700 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పొచ్చు. అంతటి చరిత్ర కలిగినటువంటి అమ్మవారి కళ్యాణ వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆలయ వారు సైతం దాదాపు 5 లక్షల నుంచి 8 లక్షల మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను సైతం చేశారు. 11:34 కళ్యాణ ముహూర్తం కాగా 10:30 నుంచి కూడా సుమారు ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాలు సైతం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే అమ్మవారిని 27 చీరలతో, అయ్యవారికి 11 పంచెలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక ఆలయం లోపల ఉన్నటువంటి మూల విరాట్కి బంగారు చీరని ప్రత్యేకంగా అలంకరించడం అనేది కనువిందు చేస్తున్నటువంటి విషయం కూడా మనం చెప్పొచ్చు. ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా విద్యుత్ దీపాలు, అందంగా అలంకరించిన పూలతో సర్వాంగ సుందరంగా దర్శనమిస్తుంది. ఆ ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని వేలాది మంది భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లోకి వస్తూ అమ్మవారి దర్శించుకుంటున్నారు. అయితే ఈ యొక్క కళ్యాణ మహోత్సవ వేడుక ఏదైతే ఉందో మొత్తం 3 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో నిన్న సోమవారం రోజు అమ్మవారికి, అయ్యవారికి నలుగు పెట్టి పెళ్లి కుమారును పెళ్లి కూతురుగా చేసేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేశారు. ఇక ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి పుట్టమన్నుని తీసుకొని పుట్ట బంగారంగా పేర్కొనే ఒక పుట్టమన్నుని ఎదుర్కోళ్ళు కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చి ఆలయంలో ప్రదర్శించడం జరిగింది. ఇక ఈ రోజు కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. తెల్లవారుజామున 3:30కే అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు, ఆ తర్వాత అమ్మవారు అయ్యవార్ల ఉత్సవ విగ్రహాలకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మరి కాసేపట్లో ఈ యొక్క కళ్యాణ వేడుక సైతం వైభవంగా ప్రారంభం కానుంది. దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ యొక్క కళ్యాణ వేడుక కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కళ్యాణ వేడుకలు క్యూ లైన్ లో వెళ్తూనే చూసేందుకు వీలుగా సైతం ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అదేవిధంగా ప్రభుత్వం మరి కాసేపట్లో మంత్రి కొండా సురేఖ ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి, అయ్యవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కూడా సమర్పించనున్నారు. కెమెరా పర్సన్ కేవీరావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.